ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓ చర్చ నడుస్తుంది. అదే మోడీ తర్వాత ఆ స్థానంలోకి ఎవరు వస్తారని. బీజేపీ ఒక నిబంధన పెట్టుకుంది. 75 ఏళ్లు దాటిన వారు పదవుల్లో ఉండకూడదని. అయితే సెప్టెంబర్ 17 నాటికి మోడీకి 75 ఏళ్లు పూర్తవుతాయి. 75 ఏళ్లు దాటితే ఏ పదవుల్లో ఉండకూడదు అని చెప్పిన బీజేపీ మరి దానిని అమలు చేస్తుందా? ఇటీవల కాలంలో 75 ఏళ్లు దాటిన వారు ఏ పదవుల్లో ఉండకూడదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఆ తర్వాత తాను అన్న ఉద్దేశం వేరంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు మోడీకి 75 ఏళ్లు దాటితే మరి ప్రధాని పదవి నుండి తప్పుకుంటారా? పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తారా? మరోవైపు బీజేపీ నేతలు కార్యకర్తలు అంతా 10 ఏళ్లు బీజేపీ అధికారంలోకి రావడానికి కారణం మోడీ ప్రభంజనమే అంటున్నారు. మరి మోడీ లేకపోతే బీజేపీ అదే ఉత్సాహంతో ఉంటుందా? అప్పుడు ప్రధాని పదవి కోసం పోటీ పడేవారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. మోడీ తర్వాత ఆ స్థానంలో అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. మోడీ, అమిత్ షా ఇద్దరూ పార్టీకి కీలకంగా మారారు. వీరిద్దరి మాట ఒక్కటే. మోడీ, అమిత్ షా ఇద్దరూ కృష్ణార్జున్ లాంటి వారు. ఇంకా చెప్పాలంటే మోడీకి అమిత్ షా ఆత్మ లాంటి వారు. ఒకవేళ మోడీ తర్వాత అవకాశం వస్తే అమిత్ షాకే ఉంటుంది. ఎందుకంటే మోడీ తర్వాత పార్టీని ముందుకు తీసుకెళ్లేది అమిత్ షానే అనేది పార్టీ నేతల నమ్మకం. ఇక ఆదిత్యనాథ్ విషయానికి వస్తే ఆదిత్యనాథ్ హిందుత్వానికి దగ్గరగా ఉన్న ఆయనను ప్రజలు ప్రధాని స్థాయిలో ఊహించుకోలేరు. ప్రధాని హోదాలో కాషాయ వేషధారణలో ఇతర దేశాలకు వెళ్ళటం ఇబ్బంది. హిందుత్వానికి ప్రతిబింబంగా యోగి ఉంటారు. అయినా మన దేశము అన్ని మతాల కలయిక, మత దేశం కాదు. ఆర్ఎస్ఎస్ అధిష్టానం మోడీ, అమిత్ షాపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది. మోహన్ భగవత్ సలహాలు, సూచనలు పాటించకుండా వీరిద్దరి నిర్ణయాలే ముందుకు తీసుకెళ్తున్నారని టాక్ ఉంది. అందుకే వీరిద్దరిని తప్పించి యోగి ఆదిత్యనాథ్ని ప్రమోట్ చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ సోషల్ మీడియా యోగి వస్తే బాగుంటుందని ప్రచారం మొదలుపెట్టింది. అది గుర్తించిన మోదీ ఆగస్టు 15న ఎర్రకోట సాక్షిగా ఆర్ఎస్ఎస్ను కొనియాడారు. పదవి గండం నుండి వచ్చిన మాటలే అని ప్రతిపక్షాలు, రాజకీయ పండితులు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా మోదీకి పదవి గండం ఉంది. ఆర్ఎస్ఎస్తో గ్యాప్ ఏర్పడటం, వయసు పరిమితితో తనను తప్పిస్తారని ప్రచారం జోరుగా సాగుతుంది. అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.